సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మిగులు జలాలపై హక్కు మాకే, అమిత్ షాకు చంద్రబాబు స్పష్టీకరణ, సురక్షితంగా భూమికి శుక్లా, మిథున్ రెడ్డిని కస్టడీలో విచారించాలి, మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి హైకోర్టు షాక్, మహిళా ఎమ్మెల్యేపై అవేం మాటలు, ఫోన్ ట్యాపింగ్లో లిక్కర్ స్కామ్ తీగ, ఇస్లామిక్ విద్యాబోధన తప్పేమీ కాదు, విద్యార్థినిపై 2 లెక్చరర్ల అత్యాచారం, 114 ఏళ్ల మ్యారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ మృతి, దొరకని నిధి జాడ తల్లడిల్లుతోన్న తల్లి, బెజవాడకు కావాలి అండర్ గ్రౌండ్ కేబుల్స్, డబ్బు కోసం 11 మందిని పెళ్లాడిన యువతి, మూఢనమ్మకాలు నేటికి అనుసరించడం శోచనీయం, తినేటప్పుడు నీళ్లు తాగొచ్చా తాగకూడదా? ఈరోజు వార్తలను చూద్దాం. మిగులు జలాలపై హక్కు మాకే, అమిత్ షాకు చంద్రబాబు స్పష్టీకరణ. నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజులు మిగులు నీరు ఉంటుందన్నారు. మంగళవారం ఢిల్లీలో అమిత్ షాను ఆయన నివాసంలో సీఎం కలుసుకున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు నిధులపై ఉభయులు చర్చించారు. రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు గోదావరి వరద నీటిని తరలించేందుకు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు కీలకమని చంద్రబాబు తెలిపారు. 81,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా దీనిని రూపొందించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి దక్కే ఫలితాలను వివరించారు. ఏడాదిగా క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రానికి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. సురక్షితంగా భూమికి శుక్లా, భారత కీర్తి పతాకను అంతరిక్షంలో సగర్వంగా ఎగరవేసిన వాయుసేన కెప్టెన్ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి క్షేమంగా భూమికి తిరిగొచ్చారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా మరో 3 వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్లావోష్ వుజ్నైన్స్కీ, టిబోర్ కాపుతో కలిసి జూన్ 26న ఐఎస్ఎస్కు చేరుకున్న శుక్లా 18 రోజుల పాటు అక్కడ పలు ప్రయోగాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఆ 4గురితో కూడిన డ్రాగన్ క్యాప్సూల్స్ భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:45 ఐఎస్ఎస్ నుంచి విడివడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఐఎస్ఎస్ చుట్టూ ఉండే 200 మీటర్ల కీప్ అవుట్ స్పియర్ను 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే అప్రోచ్ ఎలిప్సాయిడ్ను దాటేసి గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి బాట పట్టింది. దాదాపు 22.5 గంటల ప్రయాణం తర్వాత భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3:01 కాలిఫోర్నియాలోని శాండియాగో తీరానికి సమీపాన పసిఫిక్ మహాసముద్రంలో దిగింది. 3:07 తాము బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నామని మిషన్ కమాండర్ పెగ్లీ విట్సన్ క్యాప్సూల్ నుంచి రేడియో సందేశం పంపారు. అప్పటికే ఆ ప్రాంతంలో సిద్ధంగా ఉన్న స్పేస్ ఎక్స్ రికవరీ నౌక షానన్ సిబ్బంది 3:10 పీపీఈ కిట్లు ధరించి చిన్న చిన్న పడవల్లో ఆ క్యాప్సూల్ వద్దకు వెళ్లి ప్రమాదకరమైన వాయువులు ఏవీ లేవని నిర్ధారించుకున్నారు. 3:15 దాన్ని నిదానంగా షానన్ నౌక వద్దకు తీసుకొచ్చారు. 3:30 తాళ్ల సహాయంతో క్యాప్సూల్ను నౌకలోకి తీసుకెళ్లారు. నిర్ణీత తనిఖీల అనంతరం 3:49 గ్రేస్ క్యాప్సూల్ నుంచి తొలుత మిషన్ కమాండర్ పెగ్లీ విట్సన్ బయటకు వచ్చారు. 3:52 అందులోంచి శుక్లా బయటకొచ్చారు. తర్వాత మిగతా 2 వచ్చారు. మిథున్ రెడ్డిని కస్టడీలో విచారించాలి. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్ను కొట్టివేసింది. మిథున్ రెడ్డిపై మోపిన తీవ్రమైన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు ఆయన్ను కస్టడీలో విచారించవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. మద్యం తయారీ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేసేందుకు వీలుగా మద్యం పాలసీలో మార్పులు చేశారని ప్రాసిక్యూషన్ వాదిస్తోందని గుర్తు చేసింది. ఆయన సంస్థకు అందిన సొమ్ము మద్యం కుంభకోణానికి సంబంధించింది కాదనేందుకు ఎలాంటి రుజువులను ఆయన చూపలేదని తెలిపింది. అందుచేత ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు మంగళవారం తీర్పు వెలువరించారు.
మహిళా ఎమ్మెల్యేపై అవేం మాటలు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఒక మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటని నిలదీసింది. ఓ మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ప్రస్తుత ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు? మహిళా నేతను గౌరవించేది ఇలాగేనా? అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండండి. మీ వ్యాఖ్యతో న్యూసెన్స్ చేశారు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది. ఫోన్ ట్యాపింగ్లో లిక్కర్ స్కామ్ తీగ. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం స్కామ్ నిందితులకు తెలంగాణకు చెందిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఆశ్రయం ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. 2 రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన 2 కేసులివి. గత ప్రభుత్వాల్లోని పెద్ద తలకాయలకు లాభం చేకూర్చడానికి నడిచిన వ్యవహారాలకు సంబంధించిన ఈ కేసులో కీలక నిందితులను దుబాయ్ బంధం కలిపినట్లు తెలిసింది. లిక్కర్ స్కామ్లో A1 రాజ్ కసిరెడ్డి దుబాయ్ నుంచి తిరిగి వస్తూ శంషాబాద్లో సిట్ అధికారులకు దొరికిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు కిరణ్ కుమార్, చాణక్య దుబాయ్లోని శ్రవణ్ రావుకు చెందిన ఫ్లాట్లో తలదాచుకున్నట్లు తెలిసింది. శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు. లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాతే 29 సార్లు కిరణ్ కుమార్ దుబాయ్కు వెళ్లి వచ్చారని చెబుతున్నారు. శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు దుబాయ్లో అత్యంత ఖరీదైన ఫ్లాట్ ఉంది. దాని అద్దె నెలకు సుమారు 5 లక్షల రూపాయలు వస్తుంది. కానీ శ్రవణ్ రావు కొంతకాలంగా ఆ ఫ్లాట్ను అద్దెకు ఇవ్వలేదు. ఆ ఫ్లాట్లోనే మద్యం కుంభకోణం కేసులో నిందితులు కిరణ్ కుమార్, చాణక్యతో పాటు మరికొందరు ఉంటున్నట్లు తాజా సమాచారం. మద్యం కుంభకోణంపై విచారణ ప్రారంభమైన కాలం నుంచి, అంటే సుమారు 2024 డిసెంబర్ నుంచి ఆ కేసులోని కొందరు నిందితులకు ఆ ఫ్లాటే ఆవాసంగా మారింది. శ్రవణ్ రావుకు మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేశరెడ్డికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెబుతున్నారు. దానివల్లే లిక్కర్ నిందితులకు శ్రవణ్ కుమార్ తన ఫ్లాట్లో ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఇంకా ఏవైనా ఇతర లావాదేవీలు ఉన్నాయా అనే అంశంపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. కాగా దుబాయ్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో శ్రవణ్ రావు ఫ్లాట్ ఎలా కొనుగోలు చేశారు? ఏపీ లిక్కర్ స్కామ్ డబ్బులు ఏమైనా చేతులు మారాయా అని మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది. ఇస్లామిక్ విద్యాబోధన తప్పేమీ కాదు. సుప్రీం ఎంఐఎం పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్న ఓ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. తిరుపతి నరసింహమురారి అనే వ్యక్తి తరపున దాఖలైన ఈ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున విష్ణుశంకర్ జైన్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎంఐఎం పార్టీ ముస్లింలలో ఇస్లామిక్ విద్యను పెంపొందిస్తామని, షరియా చట్టం పట్ల అవగాహన పెంచుతామని చెబుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ దీంట్లో తప్పేముంది, ఇస్లామిక్ విద్యను బోధించడం తప్పేమీ కాదు. మరిన్ని రాజకీయ పార్టీలు ఇలా విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే మేం స్వాగతిస్తామని వ్యాఖ్యానించింది. విద్యార్థినిపై 2 లెక్చరర్ల అత్యాచారం. విద్యార్థినిపై 2 లెక్చరర్లు వారి మిత్రుడు అత్యాచారానికి పాల్పడి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరెలో ఈ దారుణం జరిగింది. బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో మహిళా కమిషన్ను ఆశ్రయించడంతో నిందితులపై పోలీసులు చర్యలు చేపట్టారు. మూడబిదర్లోని ఓ ప్రతిష్టాత్మక కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, బయాలజీ లెక్చరర్ సందీప్లతో పాటు వారి మిత్రుడు అనూప్ను మంగళవారం బెంగళూరు మార్తహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర బాధిత విద్యార్థినికి నోట్స్ ఇచ్చే విషయంలో సహకరించాడు. ఈ క్రమంలో ఫోన్ ద్వారా ఆమెతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. తర్వాత విద్యార్థిని మూడబిదిరి నుంచి బెంగళూరు మార్తహళ్లిలోనే తన మిత్రుడు అనూప్ గదికి తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత బయాలజీ లెక్చరర్ సందీప్ కూడా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె వ్యతిరేకించడంతో నరేంద్రతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని బెదిరించాడు. అతను కూడా బాధితురాలిని అనూప్ గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొన్ని రోజుల తర్వాత అనూప్ కూడా నరేంద్ర, సందీప్లతో తన గదిలోకి వచ్చినప్పుడు రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ని బయటపెడతానంటూ బాధితురాలిని బెదిరించి అనూప్ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముగ్గురి నుంచి వేధింపులు తీవ్రం కావడంతో బాధితురాలి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపి మహిళా కమిషన్ను ఆశ్రయించారు.
కమిషన్ సూచన మేరకు మార్తహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 3 నిందితులను అరెస్ట్ చేశారు. 114 ఏళ్ల మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ మృతి. 114 ఏళ్ల మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. సోమవారం ఉదయం జలంధర్కు సమీపంలోనే తన స్వగ్రామంలో వాకింగ్ కోసం బయటకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని, తీవ్ర గాయాలైన ఫౌజా సింగ్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు చెప్పారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో పాటు ఒకరి మృతికి కారణమైన డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తెల్లవారుజామున 3:30 రోడ్డు దాటుతుండగా ఎస్యూవీ కారు ఢీకొట్టిందని కొందరు స్థానికులు చెబుతున్నారు. ఫౌజా సింగ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఫౌజా అద్భుతమైన భిన్నమైన వ్యక్తి. ఫిట్నెస్ విషయంలో యువతకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరమని ఎక్స్లో మోదీ పోస్ట్ చేశారు. దొరకని నితీష్ జాడ, తల్లడిల్లుతోన్న తల్లి. బిడ్డ ఏమైపోయావు, 4 రోజులైంది నిన్ను చూసి అంటూ నితీష్ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. ఎవరైనా బిడ్డ సమాచారం చెబుతారని నిద్రాహారాలు మాని దిక్కులు చూస్తోంది. కానీ నితీష్ జాడ ఎక్కడా లభించక తల్లికి ఏం చెప్పాలో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. పామర్రు మండలం నిమ్మకూరు గ్రామ సర్పంచ్ పడమట దుర్గా శ్రీనివాసరావు కొడుకు నితీష్, కుమార్తె రూపా నిరేహలను గత శనివారం మేనమామ వీరంకి బాలకృష్ణ తోట్లవల్లూరు మండలం రొయ్యూరులోని అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చాడు. మధ్యాహ్నం 1 గంటకు రొయ్యూరుకు తీసుకురాగా సాయంత్రం 4:45 అదృశ్యమైనట్లు చెబుతున్నారు. నితీష్ ఏమయ్యాడనేది అంతు చిక్కకుండా ఉంది. కాలువ పక్కనే ఇల్లు కావడంతో కాలుజారి పడి ఉండవచ్చన్న అనుమానంతో సోమవారం నుంచి మంగళవారం వరకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కోడూరు వరకు విస్తృతంగా గాలించినా ఫలితం దక్కలేదు. 4 రోజులైనా జాడ లభించకపోవడంతో కిడ్నాప్ జరిగి ఉండవచ్చన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రొయ్యూరులో నితీష్ని కిడ్నాప్ చేసే శత్రువులు లేరని బంధువులు పోలీసులకు తెలిపారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని స్పష్టం చేశారు. ఎక్కడికైనా వెళితే ఈపాటికే బాలుడి సమాచారం లభించేది. పోనీ నిమ్మకూరులో నితీష్ తండ్రి దుర్గా శ్రీనివాసరావు సర్పంచ్గా ఉన్నారు. ఆయనతో రాజకీయ విభేదాలుంటే రొయ్యూరు వచ్చి బాలుడిని ఏదైనా చేసే సాహసం చేయటం దుర్లభమని అంటున్నారు. పోలీసులు ఎన్ని కోణాల్లో ఆలోచించినా నితీష్ జాడ కనిపెట్టలేకపోయారు. పోలీసులకు సవాల్గా మారింది. ఒక్కగానొక్క కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు 4 రోజులుగా రొయ్యూరులో ఎదురు చూస్తుంటే బంధువులు వారిని ఓదార్చుతున్నారు. బెజవాడకు కావాలి అండర్ గ్రౌండ్ కేబుల్స్. ప్రపంచంలోని అనేక చిన్న నగరాలు అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థతో అభివృద్ధి చెందుతున్నాయి. అటువంటి ప్రణాళికను విజయవాడ నగరంలోనూ అమలు చేస్తే నగర ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. విజయవాడ నగరం ప్రస్తుతం రాజధానికి ముఖద్వారంగా రోజురోజుకు అభివృద్ధి చెందుతుండగా విద్యుత్, ఇంటర్నెట్, టీవీ తీగలు నగర అందాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా రోడ్లకు ఇరువైపులా వేలాడుతున్న తీగలు చూడడానికి అసహ్యంగా కనిపించడమే కాదు, ప్రమాదకరంగానూ మారాయి. నగరం రాజధానికి దగ్గరగా ఉండడంతో రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల రాకపోకలకు కేంద్రంగా మారింది. విద్య, పర్యాటకం, ఆధ్యాత్మికత పరంగా విశేష గుర్తింపు పొందిన నగరానికి రోజు వేలాది మంది సందర్శకులు, భక్తులు, ప్రయాణికులు వస్తుంటారు. అయినా నగర ముఖచిత్రాన్ని దెబ్బతీసే ఈ కేబుళ్ల వల్ల నగర ప్రతిష్ట దిగజారుతోంది. డబ్బు కోసం 11 మందిని పెళ్లాడిన యువతి, వివాహ బంధాన్ని వ్యాపారంగా మార్చుకుందో యువతి. నగలు, నగదు కోసం ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకుంది. ఈమె పెళ్లి చేసుకుని మోసగించిందన్న మనస్తాపంతో తాజా వరుడు ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ పెళ్లిళ్ల గుట్టు వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు తమిళనాడులోనే నామక్కల్ జిల్లాకు చెందిన శివషణ్ముగం భార్యతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా తన తల్లితో కలిసి ఉంటున్నాడు. రెండో వివాహ కోసం పెళ్లిళ్ల బ్రోకర్లు తమిళ్ సెల్వి, కస్తూరి, ముత్తులక్ష్మి, వేల్ మురుగన్, నారాయణన్లను సంప్రదించగా వారంతా కలిసి మదురైకి చెందిన జ్యోతి అలియాస్ జ్యోతిలక్ష్మి, దీప అనే వధువుగా చూపించారు. పెళ్లి కుదిర్చితే 4 లక్షల రూపాయల కమిషన్ ఇచ్చేలా శివషణ్ముగంతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్గా 1,20,000 రూపాయలు పుచ్చుకున్నారు. ఈ నెల 7న ఓ ఆలయంలో వివాహం జరిపించారు. తర్వాత భార్యను తీసుకుని శివషణ్ముగం తన ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు దీప నగలు, నగదు, వెండి వస్తువులతో ఉడాయించింది. కంగుతిన్న వరుడు దీప మధ్యవర్తులకు ఫోన్ చేయగా వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. దీంతో
మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 30,000 రూపాయల నగదు కోసం దీప ఈ పెళ్లికి అంగీకరించినట్లు తేలింది. దీపతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న 5 బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఇదే విధంగా పెళ్లి చేసుకుని మోసగించినట్లు విచారణలో దీప వెల్లడించింది. వెస్టిండీస్ 27 ఆలౌట్. దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్ను శాసించిన వెస్టిండీస్ తమ చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రదర్శన కనబర్చింది. ఆస్ట్రేలియాతో సోమవారం ముగిసిన 3వ టెస్టులో 204 పరుగుల ఛేదన కోసం 2వ ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ జట్టు కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. 7 బ్యాటర్లు డకౌట్లు కాగా జస్టిన్ గ్రీవ్స్ మాత్రమే 2 అంకెల స్కోరు చేశారు. దీంతో 176 రన్స్ తేడాతో నెగ్గిన ఆసీస్ సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మూఢనమ్మకాలు నేటికి అనుసరించడం శోచనీయం. ఏఐ, క్వాంటమ్ మెకానిక్స్, రోదసీయానం రోజులలో నేటి యువత మూఢనమ్మకాలు అనుసరించడం శోచనీయమని గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత పేర్కొన్నారు. జూలై 26 గోరా 50వ వర్ధంతి సందర్భంగా నాస్తిక కేంద్రంలో మంగళవారం విద్యార్థులకు మూఢనమ్మకాల నిర్మూలనలో శాస్త్రీయ దృష్టి పెంపొందించుకోవడం అవసరం అనే అంశంపై వ్యాసరచన పోటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత శాస్త్రీయ దృష్టిని అన్ని రంగాలలో పెంపొందించుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ సమరం మాట్లాడుతూ సైన్స్కు మూలం ప్రశ్నించడం, పరిశీలించడం అన్నారు. అంధవిశ్వాసాలు, మూఢాచారాలు ప్రతి వ్యక్తి అభివృద్ధిని కుంగదీస్తాయని అన్నారు. సమాజ అభివృద్ధికి శాస్త్రీయ ఆలోచనలే ముఖ్యమన్నారు. అనంతరం వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి విచ్చేసిన 250 మంది విద్యార్థులు మూఢనమ్మకాల నిర్మూలనలో శాస్త్రీయ దృష్టి పెంపొందించుకోవడం అవసరం అంశంపై వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. వ్యాసరచనకు ముందు జరిగిన సభలో శ్రీమతి సకల, శ్రీ హరిసుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ దిలీప్ పాల్గొన్నారు. తినేటప్పుడు నీళ్లు తాగొచ్చా, తాగకూడదా? భోజనం చేసేటప్పుడు, ఏదైనా చిరుతిండి తినేటప్పుడు నీళ్లు తాగవచ్చా అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. ఆహారాన్ని తింటూ మధ్యలో నీళ్లు తాగడం వల్ల పొట్టలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు పలచగా మారి జీర్ణక్రియ ఆలస్యమవుతుందని కొందరు, పోషకాలను వేగంగా గ్రహించడంతో పాటు అధికంగా వేడికి గురికాకుండా శరీరాన్ని కాపాడుతుందని ఇంకొందరు అంటారు. తినేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగితే కడుపు ఉబ్బరిస్తుంది, పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది. దీనివల్ల భోజనాన్ని ఆస్వాదించడం కష్టమవుతుంది. రుచికరమైన ఆహార పదార్థాలను తినేటప్పుడు నీళ్లు తాగాలని అనిపిస్తేనే తాగాలి. లేదంటే పొట్టలో నీటి శాతం పెరిగి అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. కొన్నిసార్లు తిన్న ఆహారం మింగేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. వృద్ధులకు నోరు పొడారిపోయి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొద్దిగా నీళ్లు తాగితే అన్నవాహికలోని ఆహారం తేలికగా పొట్టలోకి జారుతుంది. నీరు అన్నవాహికలో కండెనలా పనిచేస్తుంది. ఆహారంలోని పోషకాలను కరిగించి శరీరం త్వరగా గ్రహించేలా చేస్తుంది. భోజనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల ఎక్కువగా తినాలన్న ఆలోచన రాదు. దీనివల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. భోజనానికి ముందు, భోజనం తర్వాత కొద్దిగా నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయానికి తగినంత తేమ అందుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మూత్రపిండాలలో నీరు చేరి మలాన్ని మెత్తబరుస్తుంది. దీనివల్ల మలబద్ధకం రాదు. శరీర వ్యర్థాలన్నీ తేలికగా బయటకు వెళ్తాయి. శరీర తత్వాన్ని అనుసరించి దాహం వేసినంత మేరకు మాత్రమే నీటిని మెల్లగా తాగాలి. అరగ్లాసు నుంచి 1 గ్లాసు వరకు నీటిని తాగవచ్చు. అంతకు మించి తాగితే కడుపు సాగినట్లయి అసౌకర్యంగా ఉంటుంది. భోజనానికి అరగంట ముందు 1 గ్లాసు నీళ్లు తాగితే జీర్ణాశయం తేమగా ఉంటుంది. ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 5 ఏళ్లు దాటాక పిల్లల ఆధార్ అప్డేట్ తప్పనిసరి. 7 ఏళ్లు దాటినా చేయకపోతే డీయాక్టివేట్. బాల ఆధార్ తీసుకున్న పిల్లలు 5 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా వేలిముద్రలు, కనుపాపలు, ఫోటో అప్డేట్ చేయాలని, లేకపోతే వారి ఆధార్ డీయాక్టివేట్ అవుతుందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పేర్కొంది. 2028 ఒలింపిక్స్ క్రికెట్ షెడ్యూల్ విడుదల. క్రికెట్కు లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో చోటు కల్పించిన నిర్వాహకులు జెంటిల్మన్ గేమ్కు సంబంధించిన షెడ్యూల్ను మంగళవారం ప్రకటించారు. 2028 జూలై 12న క్రికెట్ మ్యాచ్లు T20 ఫార్మాట్లో మొదలవుతాయి.
జూలై 20, 29 తేదీల్లో మెడల్ మ్యాచ్లు జరుగుతాయి. స్పిన్నర్ డాసన్ను ఎంపిక చేసిన ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగా ఈ నెల 23 నుంచి జరగబోయే 4వ టెస్ట్ కోసం 14 మందితో కూడిన ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. అయితే చేతివేలు ఫ్రాక్చర్ కావడంతో స్పిన్నర్ షోయబ్ బషీర్ మిగిలిన 2 టెస్టులకు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో 35 ఏళ్ల స్పిన్నర్ లియామ్ డాసన్కు చోటు కల్పించారు. నేడు ఇంగ్లాండ్తో భారత్ తొలి మ్యాచ్. ఇంగ్లాండ్పై తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటోంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. డ్రాతో గట్టెక్కిన ఇంగ్లాండ్ భారత అండర్-19తో అనధికార టెస్టు. భారత అండర్-19తో జరిగిన తొలి అనధికార టెస్టులో ఇంగ్లాండ్ డ్రాతో గట్టెక్కింది. యువ భారత్ నిర్దేశించిన 350 పరుగుల ఛేదనలో ఓవర్నైట్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 128 పరుగులతో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 270 పరుగుల స్కోరు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.